అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా చేయడం ఎప్పటికైనా అనర్థమే. అది ఏదైనా కావచ్చు. తిండి, నిద్ర, శృంగారం, వ్యాయామం ఏదైనా అతిగా చేస్తే మిగిలేది అనర్థమే. దీనికి మంచి ఉదాహరణే తాజాగా జరిగిన ఓ విషాదం. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైక్లిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్ ఇలా ఎన్నో పేర్లతో ఫిట్నెస్ ప్రపంచానికి పరిచితుడైన అనిల్ కాడ్సర్ ఇటీవల చనిపోయారు. ఆయన వయస్సు కేవలం 45 ఏళ్లు. బెంగళూరుకు చెందిన ఆయన 45 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. సైక్లింగ్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆయన మరణం డాక్టర్లను కూడా షాక్కు గురిచేస్తోంది. సైకిల్ గురువుగా, సైకిల్ యోగిగా, సెంచరీ సైక్లిస్ట్ గా, ఫిట్నెస్ ట్రైనర్ గాను ఎంతో గుర్తింపు ఉంది అనిల్ కాడ్సర్ కి. అలాంటి ఆయన హార్ట్అటాక్ తో చనిపోవడం ఎవరికైనా షాకే. ప్రతిరోజు 100 కిలోమీటర్లు అనిల్ కాడ్సర్ ఫిట్నెస్ మంత్ర. అందుకే ఎల్లప్పుడూ సైకిల్ తొక్కటాన్ని ఆయన ప్రోత్సహించారు. ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళ్లేవారు. అన్ని పనులు సైకిల్ ద్వారానే చేసుకునేవాడు. సైకిల్ తొక్కడం వల్ల నిరంతరం ఆరోగ్యంగా ఉంటామని, మెరుగైన ఆరోగ్యం కోసం సైకిల్ అనేది చాలా మంచి చేస్తుందని పాఠాలు చెబుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆయన ఇన్నాళ్లుగా 2,71,000 కిలోమీటర్లు సైకిల్ పై తిరిగినట్లు ఇటీవలే చెప్పాడు. ప్రతిరోజు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కినట్లు కూడా చెప్పాడు. అలాంటి సైకిల్ గురు గుండెపోటుతో చనిపోవడంపై డాక్టర్లు షాక్ అవుతున్నారు. సైకిల్ తొక్కడం అనేది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని, నరాల బలానికి, కండరాల బలానికి కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు, ప్రముఖ కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చని సజెస్ట్ చేస్తున్నారు. అలాంటి సైక్లింగ్ ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అనిల్ కాడ్సర్ ఇప్పుడు గుండెపోటుతో చనిపోవడం ఫిట్నెస్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అతి వ్యాయామం కారణంగానే ఆయన చనిపోయాడని వైద్యులు అంటున్నారు. అవసరానికి మించి సైకిల్ తొక్కడం కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అతిగా సైక్లింగ్ చేయడం ద్వారా నిద్రలేమి వస్తుందని, అదే అనిల్ కాడ్సర్ మరణానికి కారణం కావచ్చంటున్నారు. సో తస్మాత్ జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.